అయితే ప్రవేశం మై నేమ్ ఇస్ జ్ఞాన్ సుందర్ న్యూట్రిషన్ గ్రేడ్ ఏటీఓ. ఈరోజు మనం సెల్స్ అండ్ బ్యాటరీస్ యొక్క బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ బిట్ చూడండి. ద ఈఎంఎఫ్ ఆఫ్ అన్ ఎడిషన్ సెల్ వెన్ ఫుల్లీ చార్జ్డ్ ఈజ్ నియర్లీ. ఇక్కడ ఏమంటాడంటే ఒక ఈఎంఎఫ్ ఆఫ్ ఎడిషన్ సెల్, ఒక ఎడిషన్ సెల్ తీసుకుంటే దాని స్టోరేజ్ ఫుల్లీ ఛార్జ్ అయినప్పుడు దాని వోల్టేజ్ అనేది ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసి 1.4 volts, 1 volt, 0.9 volt, 0.8 volt. ఆప్షన్ వచ్చేసి 1.4 volts. ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం నికెల్ ఎడిసన్ బ్యాటరీ గురించి. ఇక్కడ ఏమంటున్నాడు, ఎడిసన్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత అంటున్నాడు. ఆన్సర్ అంతా 1.4 volt నామినల్ వోల్టేజ్. ఒక ఎడిసన్ సెల్ ఫుల్లీ ఛార్జ్ అవుతే దాని నుంచి వచ్చి దాని ఎంత స్టోరేజ్ అనేది చేసుకుంటుంది అంటే వోల్టేజ్ అనేది 1.4 volts అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఎడిసన్ సెల్ గురించి మనం కొన్ని ఇంకా పాయింట్స్ చూద్దాం. ఎడిసన్ సెల్నే నికెల్ ఐరన్ సెల్ అని కూడా అంటారు. ఎడిసన్ సెల్నే నికెల్ ఐరన్ సెల్ అని కూడా అంటారు. ఓకే, దీనిలో ఈ నికెల్ ఐరన్ సెల్కి ఛార్జింగ్ ఎఫిషియన్సీ అనేది 65% అనేది ఉంటుంది. ఛార్జింగ్ ఎఫిషియన్సీ 65%. అంటే మనం 100% ఇచ్చామనుకోండి, ఛార్జింగ్ 100% ఎనర్జీ ఇచ్చామనుకోండి, ఈ 100% ఎనర్జీకి అది ఎంతవరకు ఛార్జ్ అవుతుందని తీసుకుని 65% వరకు ఛార్జ్ అవుతుంది. ఓకే, దీని డిశ్చార్జింగ్ ఎఫిషియన్సీ అనేది అంటే మళ్ళీ మన ఛార్జింగ్ అయిన తర్వాత మనం దీన్ని వాడుకుంటే డిశ్చార్జింగ్ అంటాం కదా, డిశ్చార్జింగ్ ఎఫిషియన్సీ అనేది 85% ఉంటుంది. సో రిమైనింగ్ అంటే 100% ఛార్జింగ్ అయ్యిందనుకోండి, దానిలో 85% మాత్రమే మనకు డెలివర్ చేస్తుంది అవుట్పుట్. బ్యాటరీ నుంచి మనం ఎలక్ట్రిసిటీ తీసుకోవచ్చు 85% వరకు. మిగతా రిమైనింగ్ 15% అనేది ఇంటర్నల్గా డిశ్చార్జ్ అయిపోద్ది. ఓకే, ఇంకా ఈ ఎడిసన్ సెల్లో ఇంకా పాయింట్స్ ఏంటంటే, ఇది 30 days వరకు మనం యూజ్ చేయకపోయినా కానీ ఈ ఎడిసన్ సెల్ అనేది ఓన్లీ 10% ఆఫ్ ఛార్జింగ్ మాత్రమే వేస్ట్ చేస్తుంది. స్టోర్డ్ ఎనర్జీలో లాస్ అవుద్ది అన్నమాట. 10% మాత్రమే లాస్ అవుద్ది 30 days మనం యూజ్ చేయకపోయినా కానీ. సో దీని లైఫ్ స్పాన్ కూడా ఎక్కువే, 30 to 100 years వరకు ఉంటుంది దీని లైఫ్ స్పాన్ అనేది. సో దీని రేటింగ్ అనేది 1.4 volts అని చెప్పాం కదా. దీంతో పాటు ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. సో ఆన్సర్ అనేది 1.4 volts అవుతుంది. ద ఛార్జ్ రిక్వైర్డ్ టు లిబరేట్ 1 gram ఈక్వలెంట్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక సబ్స్టాన్స్ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ని తీసేయడానికి కావాల్సింది ఎంత ఛార్జ్ కావాలని అంటున్నాడు. దీనికి కావాల్సింది ఏంటంటే ఫారడేస్ కాన్స్టెంట్ ఉపయోగించుకునే మనం ఎంత ఛార్జ్ అవసరమో చెప్పొచ్చు. ఇక్కడ డిస్కస్ చేద్దాం చూడండి. ఇక్కడ ఫారడేస్ కాన్స్టెంట్ క్యాపిటల్ F చూపిస్తాం. క్యాపిటల్ F ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 96,500 కూలుంబ్ పర్ మోల్. అంటే ఛార్జ్ కూలుంబ్ పర్ మోల్ అంటే 96,000 కూలుంబ్స్ అవసరం అవుద్ది. ఒక మోల్ మ్యాటర్ని తీసుకుని, అంటే ఒక మోల్ మ్యాటర్ని తీసుకుని దానికి డిపాజిట్ చేయాలంటే 96,500 కూలుంబ్ అనేది అవసరం అవుతుంది. సో ఈ ఫారడేస్ కాన్స్టెంట్ అనేది F ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ NA ఫార్ములా మాట. ఇది ఫారడేస్ కాన్స్టెంట్ ఫార్ములా. ఇది దీంట్లో E అనేది ఏంటి, ఎలక్ట్రాన్ ఛార్జ్ అంతా 1.6 × 10⁻⁻19 కూలుంబ్స్. అదేవిధంగా ఇక్కడ NA అంటే అవగాడ్రో నెంబర్. ఈ అవగాడ్రో నెంబర్ వాల్యూ 6.02 × 10⁻23 ఇది అవగాడ్రో నెంబర్ అన్నమాట. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిదే మనకి ఫారడేస్ కాన్స్టెంట్. ఈ ఫారడే కాన్స్టెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఎంత మ్యాటర్ని డిపాజిట్ చేయాలనుకుంటున్నామో అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఛార్జ్ మీద. సో ఇది మనకి ఫారడేస్ కాన్స్టెంట్ అని చెప్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే, ఆన్సర్ వచ్చేసి ఫారడేస్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఛార్జ్ రిక్వైర్డ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫారడేస్ కాన్స్టెంట్ మీద. F ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ NA. నెక్స్ట్ చూడండి. డ్యూరింగ్ ది ఛార్జింగ్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్. ఆ లెడ్ యాసిడ్ సెల్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఏమవుద్ది, వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా.
ఇక్కడ ఏమంటున్నాడు, మిగతా ఆప్షన్స్ అని రాంగ్ ఆప్షన్స్. ఇట్స్ క్యాథోడ్ బికమ్స్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ ఇన్ కలర్, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ H2SO4 డిక్రీజెస్ ఇది అంటున్నాడు. యాక్చువల్గా ఒక బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతున్నప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ H2SO4 అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రోలైట్ అనమాట. ఈ ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఏమవుద్ది అంటే పెరుగుతుంది, కనుక తగ్గుతుంది అంటున్నాడు. సో ఇది ఆప్షన్ రాంగ్ అవుద్ది. ఇక్కడ క్యాథోడ్ బికమ్స్ డార్క్ చాక్లెట్ అన్నాడు, డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే క్యాథోడ్ కాదు, ఇక్కడ యానోడ్. ఇది ఆప్షన్ రాంగ్ అవుద్ది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా ఈ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనేది యానోడ్ దగ్గర ఉంటుంది అనమాట. ఇక్కడ క్యాథోడ్ అని ఇచ్చాడు. సో ఇది ఆన్సర్ రాంగ్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుద్ది. ఇట్స్ వోల్టేజ్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే లెడ్ యాసిడ్ సెల్లో ఛార్జింగ్ అవుతుందో దాని వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఫస్ట్ ఆప్షన్ రైట్. ద కెపాసిటీ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ రేట్ ఆఫ్ ఛార్జ్. కెపాసిటీ అంటే ఏంటి, ఫుల్ ఛార్జింగ్ అనేది ఎంత అవుతుంది అనేది. రేట్ ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటి, ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అనేది. సో దీనికి అసలు సంబంధం లేదు. సో డస్ నాట్ డిపెండ్ ఆన్. కెపాసిటీ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వచ్చు, రేట్ ఆఫ్ డిశ్చార్జ్ మీద డిపెండ్ అవ్వచ్చు, కానీ రేట్ ఆఫ్ ఛార్జ్ మీద కెపాసిటీ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్ డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ది ఛార్జింగ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ. చెప్పాను కదా అలాంటి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేది ఏమవుద్ది, ఛార్జింగ్ అవుతున్నట్టు బ్యాటరీ ఇంక్రీజ్ అవుద్ది, స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ద యాక్టివ్ మెటీరియల్స్ ఆన్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్ ఆఫ్ ఫుల్లీ చార్జ్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఆర్. యాక్టివ్ మెటీరియల్స్ ఏం ఉపయోగిస్తారు అంటున్నాడు. ఇక్కడ లెడ్ యాసిడ్ బ్యాటరీలో యాక్టివ్ మెటీరియల్స్ రెండే ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. చూడండి, లెడ్ యాసిడ్ బ్యాటరీలో యాక్టివ్ మెటీరియల్స్ వచ్చేసి లెడ్ ఆక్సైడ్, లెడ్ పెరాక్సైడ్ PbO2, లెడ్ పెరాక్సైడ్ అండ్ ప్యూర్ లెడ్ తీసుకుంటాం. ప్యూర్ లెడ్ ఇది. ఈ రెండు యాక్టివ్ మెటీరియల్స్ కింద ఉంటాయి. దాంతోపాటు H2SO4 డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎలక్ట్రోలైట్ కింద తీసుకుంటాం. ఎలక్ట్రోలైట్ ఇవే యాక్టివ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ చూడండి. యాక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్ ఆఫ్ ది ఫుల్లీ పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ అని ఏముంటుంది అంటున్నాడు. పాజిటివ్ ప్లేట్లో వచ్చేసి లెడ్ పెరాక్సైడ్ తీసుకుంటాం, నెగిటివ్ ప్లేట్లో ప్యూర్ లెడ్ తీసుకుంటాం. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. వెన్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఈజ్ ఫుల్లీ చార్జ్డ్ కండిషన్ ద కలర్ ఆఫ్ ది పాజిటివ్ ప్లేట్. కలర్ ఆఫ్ ది పాజిటివ్ ప్లేట్ అంటే ఏంటి, పాజిటివ్ ప్లేట్ అంటే ఏంటి, యానోడ్ అనేది పాజిటివ్ ప్లేట్. అది ఏం చేస్తుందంటే యానయాన్స్ తీసుకుంటుంది. యానయాన్స్ నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. సో ఇక్కడ యానోడ్ కింద ఏం తీసుకుంటున్నామంటే లెడ్ పెరాక్సైడ్ తీసుకుంటున్నాం. అక్కడ లెడ్ యాసిడ్ సెల్లో యానోడ్ కింద ఏం తీసుకుంటాం, లెడ్ పెరాక్సైడ్. ఈ లెడ్ పెరాక్సైడ్ అనేది ఏ కలర్ ఉంటుందంటే డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ద యాక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ నికెల్ ఐరన్ బ్యాటరీ ఆర్. నికెల్ ఐరన్లో ఏమేమి వాడతారు అంటున్నాడు. ఇక్కడ పౌడర్ ఐరన్ పేర్లో ఉంది, ఇక్కడ ఐరన్ వాడతాం అండ్ ఇట్స్ ఆక్సైడ్, పౌడర్డ్ ఐరన్ అండ్ ఆక్సైడ్ని తీసుకుంటాం అన్నమాట. సో నికెల్ ఐరన్లో యాక్టివ్ మెటీరియల్స్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ నికెల్ని ఏమో క్యాథోడ్ కింద తీసుకుంటాం, ఐరన్ ఏమో యానోడ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ టు వాట్ ఎవర్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుంది అన్నాడు లెడ్ యాసిడ్ సెల్లో. ఇక్కడ యాంపియర్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది, వాట్ ఎవర్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. సో క్యాన్సిల్ అయితే వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్, ద బెస్ట్ ఇండికేషన్ అబౌట్ ది స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఈజ్ గివెన్ బై. అసలు బ్యాటరీ ఏదైనా బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుందంటే అది ఏమే డిపెండ్ అవుతుంది, మనం ఏ విధంగా చెక్ చేయొచ్చు అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఇండికేషన్ అనేది మనకు తెలుసుకోవచ్చు అన్నమాట, ఛార్జింగ్ అవుతుంది అనేది. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటే ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మనం చెక్ చేస్తే అది ఇంక్రీజ్ అవుతుందని చూపిస్తుంది, అప్పుడే మనం ఛార్జింగ్ అవుతుందని చెప్తాం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ద స్టోరేజ్ బ్యాటరీ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో ఎక్కువగా మనం ఉపయోగించే ఛార్జింగ్ స్టోరేజ్ బ్యాటరీ ఏంటంటే ఎక్కువగా మన లెడ్ యాసిడ్ బ్యాటరీని ఉపయోగిస్తున్నాం. మనం ఎక్కువ ఉపయోగించేది లెడ్ యాసిడ్ బ్యాటరీ. నెక్స్ట్ చూడండి, ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఛార్జర్ ఈజ్. అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఛార్జర్ అనేది ఏ విధంగా ఉంటుంది, హయ్యర్ దాన్ ది బ్యాటరీ వోల్టేజ్. మనం పెట్టే ఛార్జింగ్ అనేది బ్యాటరీ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం వరకే ఛార్జింగ్ అవుతుంది. బ్యాటరీ వోల్టేజ్ అనేది మనం పెట్టే ఛార్జర్ వోల్టేజ్ బ్యాటరీ వోల్టేజ్ రెండు ఈక్వల్ అయిపోతే ఇంకా ఛార్జింగ్ అనేది అవ్వదు. ఎప్పటివరకు బ్యాటరీ వోల్టేజ్ అనేది మనం ఛార్జర్ వోల్టేజ్కి ఈక్వల్ అయ్యేదాకా మాత్రం ఛార్జింగ్ అవుతుంది. సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఆర్డర్ టు.
సెల్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే వోల్టేజ్ రేటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిస్కస్ చేద్దాం చూడండి. సెల్స్లో ఏముంటుంది, ఒక పాజిటివ్ నెగిటివ్ ప్లేట్ ఉంటుంది, దీన్ని సెల్ అంటాం. ఈ విధంగా నెంబర్ ఆఫ్ సెల్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ఏమంటారంటే బ్యాటరీ అంటారు. నెంబర్ ఆఫ్ సెల్స్ ఈ విధంగా కనెక్ట్ చేసామనుకోండి, ఇది యానోడ్, ఇది క్యాథోడ్, మళ్ళీ ఇది యానోడ్, ఇది క్యాథోడ్ అనుకోండి. ఆ విధంగా కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, దీన్ని ఏమంటారంటే సిరీస్ కనెక్షన్ అంటారన్నమాట. దీని ఈ బ్యాటరీ వోల్టేజ్ 1.5 అనుకోండి, ఈ బ్యాటరీ వోల్టేజ్ 1.5 అనుకోండి, ఈ బ్యాటరీ వోల్టేజ్ 1.5 అనుకోండి, ఇంకో బ్యాటరీ కనెక్ట్ చేసాం అనుకోండి ఇలాంటిది 1.5 వోల్ట్స్. టోటల్ ఏమవుద్ది, 4 బ్యాటరీ సిరీస్లో 4 సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది, అట్లా టోటల్ సెల్ యొక్క వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, 6 వోల్ట్స్ అవుద్ది. సో ఆ విధంగా బ్యాటరీ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఎప్పుడు సిరీస్లో కనెక్ట్ చేస్తే, సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకు వోల్టేజ్ అనేది ఏమవుద్ది అంటే యాడ్ అవుతుంది. సో ఆ విధంగా మనకి టోటల్ వోల్టేజ్ పెరుగుతుంది. సో ఇంక్రీజింగ్ వోల్టేజ్ రేటింగ్, సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ రేటింగ్ అనేది పెరుగుతుంది. 5 2 వోల్ట్స్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్. ఇక్కడ ఏమంటున్నాడు, సెల్స్ని ప్యారల్ కనెక్ట్ చేసి అంటున్నాడు. ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏం మారదు, ప్రతి సెల్కి ఎంత ఉందో అంత చూపిస్తూ ఉంటుంది, ఈచ్ సెల్కి ఎంత ఉందో. ద కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్, బ్యాటరీ కెపాసిటీ ఏమి చూపిస్తారంటే ఆంపియర్ హవర్ రేటింగ్లో చూపిస్తారు. అంటే అది ఎన్ని గంటల వరకు మనకి సప్లై కరెంట్ని ఇవ్వగలదు, దాన్ని బేస్ చేసుకుని కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ అనేది చెప్తారన్నమాట. కెపాసిటీ ఆఫ్ బ్యాటరీకి యూనిట్స్ ఏంటంటే ఆంపియర్ అవర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ది ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ నికెల్ ఐరన్ సెల్లో ఏమవుతుంది అంటున్నాడు, వాటర్ ఈజ్ నైదర్ ఫార్మ్డ్ నార్ అబ్జార్బ్డ్. ఇక్కడ వాటర్ అనేది ఫామ్ అవుతుంది లేదా ఫామ్ అవుతుంది అంటున్నాడు. వాటర్ ఫామ్ అవ్వదు, అబ్జార్బింగ్ అనేది అవ్వదు, అసలు వాటరే ఫామ్ అవుతుంది అంటున్నాడు ఈ నికెల్ ఐరన్ సెల్లో. కరెక్ట్, ఇది నికెల్ ఐరన్ సెల్లో అనేది వాటర్ ఫార్మింగ్ అబ్జార్ప్షన్ అనేది జరగదు, ఇది లెడ్ యాసిడ్ సెల్లో జరుగుతుంది. ఈ విధంగా వాటర్ ఫార్మింగ్ అనేది అబ్జార్ప్షన్ అనేది. సో ఇక్కడ ఏమన్నాడు, నికెల్ ఐరన్ సెల్లో కింద వాటిలో ఏం జరగదు అంటున్నాడు. ఖచ్చితంగా ఇది లెడ్ యాసిడ్ సెల్లో జరుగుతుంది కాబట్టి నికెల్ ఐరన్ సెల్లో జరగదు. సో ఇది సెకండ్ ఆప్షన్ రైట్ అవుద్ది. నెక్స్ట్ చూడండి, యాజ్ కంపేర్ టు కాన్స్టెంట్ కరెంట్ సిస్టమ్, కాన్స్టెంట్ వోల్టేజ్ సిస్టమ్ ఆఫ్ ఛార్జింగ్ ఏ లెడ్ యాసిడ్ సెల్ హ్యాస్ ది అడ్వాంటేజ్ ఆఫ్. కాన్స్టెంట్ కరెంట్ సిస్టమ్ అనేది ఏంటి, కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. వోల్టేజ్ సిస్టంలో వోల్టేజ్ సిస్టమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి వోల్టేజ్ సిస్టమ్ తీసుకోవాలన్నమాట. ఎక్కువ కాన్స్టెంట్ వోల్టేజ్ సిస్టమ్ తీసుకుంటేనే మనకి టైం అనేది కలిసి వస్తుంది, తక్కువ టైంలో ఛార్జ్ అవుతుంది. మన వోల్టేజ్ కదా మనకు ఛార్జ్ అవ్వాల్సింది. ఇంక్రీజింగ్ సెల్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్ట్ చేసుకుంటే ఎక్కువ వోల్టేజ్కి మనకే ఛార్జ్ అవుతుంది కాబట్టి. సో ఆన్సర్ సి అవుతుంది. ఏ డెడ్ స్టోరేజ్ బ్యాటరీ క్యాన్ రివైవ్డ్ బై. ఒక స్టోరేజ్ బ్యాటరీ అనేది పోయిందనుకోండి, దానికి మనం పడేయాల్సిందే, అంతేగాని దానిలో మళ్ళీ మన సల్ఫ్యూరిక్ యాసిడ్ చేంజ్ చేయడం, డిస్టిల్ వాటర్ కలపడం ఇవి ఏం చేసినా కానీ అది వర్కింగ్లోకి రాదు ఇంకా. సో నన్ ఆఫ్ ది అబోవ్. యాజ్ కంపేర్ టు లెడ్ యాసిడ్ సెల్ ద ఎఫిషియన్సీ ఆఫ్ నికెల్ ఐరన్ సెల్ ఈజ్ లెస్ డ్యూ టు. ఇక్కడ ఎక్కువగా మనం వాడేది ఏంటంటే లెడ్ యాసిడ్ సెల్ని వాడతాం ఎక్కువగా. ఇక్కడ నికెల్ ఐరన్ సెల్ అనేది సెకండ్ ఆప్షన్ కింద ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంత డిశ్చార్జింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది మన బ్యాటరీలో. చెప్పాను కదా ఆల్రెడీ, డిశ్చార్జింగ్ టైం అంతా 85% నికెల్ ఐరన్ సెల్కి 85% డిశ్చార్జింగ్. అంటే 100% ఛార్జ్ చేస్తే దాంట్లో 85% మనకు యూజ్ అవుద్ది, మిగతా 15% ఇంటర్నల్గా డిశ్చార్జ్ అయిపోద్ది. ఆ 15% అనేది ఎందుకు డిశ్చార్జ్ అవుతుందంటే హయ్యర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ విచ్ లా సెకండరీ సెల్ వర్క్స్. ఏ లా బేస్ చేసుకుని సెకండరీ సెల్ వర్క్ అవుతుంది అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఫ్యాడేస్ లా అని చెప్తుంది. సెకండరీ సెల్స్ అంటే ఏంటి, ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అయ్యే సెల్స్నే సెకండరీ సెల్స్ అంటారు. సో అవన్నీ ఫ్యాడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూడండి, వాట్ ఈస్ ది ఫార్ములా టు కాల్కులేట్ ది మాస్ డిపాజిటింగ్ డ్యూరింగ్ ది ఎలక్ట్రోలైసిస్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బి, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ బి. ఎందుకంటే ఇక్కడ ఇది మాస్ డిపాజిటింగ్ డ్యూరింగ్ ది ఎలక్ట్రోలైసిస్కి ఫార్ములా ఏంటంటే ఏం చెప్తుందంటే ఫ్యాడేస్ ఫస్ట్ లా చెప్తుందన్నమాట. దీని గురించి ఫ్యాడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. ఈ ఫ్యాడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అనేది మనకి దీని గురించి చెప్తుంది. మాస్ డిపాజిట్ ఏం చెప్తుందంటే మాస్ డిపాజిటెడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ అప్లైడ్. మాస్ డిపాజిటెడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ అప్లైడ్ అని చెప్తుంది అనమాట. అంటే మనం ఎంత ఛార్జింగ్ అప్లై చేస్తే లెడ్ యాసిడ్ సెల్కి అదే ఏదైనా బ్యాటరీకి ఎంత ఛార్జ్ అప్లై చేస్తే దానికి సంబంధించి అంత మాస్ డిపాజిషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రపోర్షనల్ తీసి ఈక్వల్ టు పెడితే M ఈజ్ ఈక్వల్ టు ZQ. ఇక్కడ జెడ్ అనేది
కాన్స్టెంట్, ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ కాన్స్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్యూని ఏం రాసుకోవచ్చు, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ కింద రాసుకోవచ్చు. క్యూ అంటే ఏంటి, ఛార్జ్. ఛార్జ్ అంటే నెంబర్ ఆఫ్, ఐ అంటే కరెంట్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, టీ అంటే టైం, ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అయినాయి, ఎంత టైంలో ఫ్లో అయినాయి, రెండు మల్టిప్లై చేస్తే వచ్చిందంటే ఛార్జ్. సో ఇక్కడ క్యూ కింద రాసుకోవచ్చు, ఐ ఇంటూ టీ కింద రాసుకోవచ్చు. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది దీని నుంచి, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. సో టోటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జెడ్ ఇంటూ ఐ ఇంటూ టీ అవుతుంది. సో ఇది ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకునే మనకే ఈ ఫార్ములానే అడుగుతున్నాడు ఎగ్జామ్ బిట్లో. సో ఆన్సర్ ఏమవుతుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూ. నెక్స్ట్ చూడండి, ఇది నెక్స్ట్ బిట్ చూడండి, హౌ ది కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ స్పెసిఫైడ్. కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ ఆల్రెడీ ఆంపియర్ అవర్ అని చెప్పాం కదా. నెక్స్ట్ వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ యూనిట్ ఏంటి, కూలింగ్స్లో కొలుస్తారు ఎలక్ట్రిక్ ఛార్జ్ని. నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్ లిథియం సెల్ ఎంత, 2.5 volts. ఇక్కడ ఆల్రెడీ సేమ్ ఫ్యారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ గురించి చెప్పాం కదా ఆల్రెడీ, ఇదే బిట్టు, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఐటీ. ఓకే, థ్యాంక్ యూ.